మనకైతే ఒక కాల్ అయితే వచ్చిందండి. ఆ కాల్ ఏంటంటే గుంటకల్ కమిషనర్ గారు ఆదోనికి అయితే ట్రాన్స్ఫర్ అయ్యారు, సార్ క్వార్టర్స్ లో ఉన్న సామాన్లు తీసుకుని ఆదోనికి అయితే రాగలరా అని అడిగారు. ఓకే సార్ వస్తాము అని చెప్పాను. ఫస్ట్ అయితే నేను మా వాళ్ళు కలిసి సార్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. అక్కడున్న వస్తువులన్నీ చూసిన తర్వాత మరుసటి రోజు వస్తాం సార్ అని చెప్పడం జరిగింది. మరుసటి రోజు మన వాళ్ళనైతే అక్కడికి పంపించడం జరిగింది. అక్కడున్న సోఫా సెట్ గానీ, మంచం గానీ, ఏసీ గానీ, దివాన్ కాట్ గానీ ఇవన్నీ మన వాళ్ళు మన వస్తువుల్లాగా నీట్ గా ప్యాక్ చేయడం అయితే జరిగింది. ఒక్కసారి మీరు చూడండి ఆ ప్యాకింగ్ ఎలా ఉందో. ఆ వస్తువులన్నీ నీట్ గా ప్యాక్ చేసుకుని అయితే మన వాళ్ళైతే ఆదోనికి అయితే బయలుదేరడం జరిగింది. ఫైనల్ గా మన వాళ్ళైతే ఆదోనికి అయితే రీచ్ అయ్యారు. సార్ వాళ్ళు ఉన్న కొత్త ఇంటికి అయితే మన వాళ్ళైతే సామాన్లు అయితే షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ షిఫ్ట్ చేయడమే కాకుండా మన వాళ్ళు ఏ రూమ్ లో ఉన్న సామాన్లు ఆ రూమ్ లో అయితే నీట్ గా ఉంచడం జరిగింది. మనం చేసిన ఈ హౌస్ షిఫ్టింగ్ చూసి సార్ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరు కూడా ఇలాంటి హౌస్ షిఫ్టింగ్ చేయాలనుకుంటున్నారా? అయితే ప్లీజ్ కాంటాక్ట్ అండి GTL లోకల్ బాయ్ సర్వీసెస్ అండి. మీ అందరికీ తెలుసు మన డొనేషన్ బాక్స్ అయితే మన ఆఫీస్ దగ్గరే ఉన్న టీ హౌస్ లో ఏర్పాటు చేయడం జరిగింది అనేసి. మీరు అటు సైడ్ వెళ్ళినప్పుడు లేదా మేము మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు తోచిన సాయం చేశారనుకోండి, ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.